నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఎలక్షన్లకు ముందు అక్కడ కొంతమంది టీఎంసీ గుండాలు ఏదైతే బెదిరించారో ఎన్నికల తర్వాత మీ సంగతి చూస్తాం అన్నట్టుగానే ఎన్నికలు ముగిసి 50 గంటల సమయం కూడా కాకముందే బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయడం మొదలుపెట్టారట ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4000 మంది బీజేపీ కార్యకర్తలపై టీఎంసీ గుండాలు దాడులు చేస్తున్నారట అసలు పశ్చిమ బెంగాల్ భారతదేశంలోనే ఉందా పశ్చిమ బెంగాల్లో సందేశ్ కలి లాంటి గ్రామాలు ఇలా తోటి కార్యకర్తల మీద దాడులు నడి రోడ్డు మీద పట్టపగలే హత్యలు పెద్ద పెద్ద కుంభకోణాలు అలాగే ఈడీ ఎన్ఐఏ ఆఫీసర్ల మీద కూడా దాడులు హిందువులకు సంబంధించిన ఆలయాలు ఉత్సవాల మీద దాడులు ఇండ్లు తగలబెట్టడాలు ఇన్ని జరుగుతున్నా దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు ఈ స్టేట్కి సంబంధించి అక్కడ ఓటర్లు కూడా మళ్ళీ టీఎంసీ గుండాలకే ఎక్కువ ఓట్లు వేయడానికి కారణం ఏంటి అనేది ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్న ఏదేమైనా లోక్సభ ఎన్నికల తర్వాత పశ్చిమ బెంగాల్లో బీజేపీ పుంజుకుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు కానీ పుంజుకున్న బీజేపీని డైరెక్ట్గా అటాక్ చేయలేక ఇలాంటి మారణ హోమాలను సృష్టించే వీళ్ళను ఏం చేయాలి దీనికి సంబంధించిన ఆర్టికల్ చదివిన తర్వాత మిగిలినవి మాట్లాడుకుందాం అందరూ ఊహించినట్టుగానే పశ్చిమ బెంగాల్లో బీజేపీ కార్యకర్తలపై మరలా దాడులు ప్రారంభమయ్యాయి మొన్న పార్లమెంటు ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన 50 గంటల తర్వాత నుండి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గుండాలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఇండ్లపై దాడులు చేయడం ప్రారంభించారు బీజేపీ కార్యకర్తల ఇండ్లపై దాడులు చేయడమే కాకుండా వారిపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడులకు తెగబడుతున్నారు అయితే ఇప్పటి వరకు దాదాపు 4000 మంది బీజేపీ కార్యకర్తలను బీజేపీ పార్టీ రక్షించగలిగింది ఈ 4000 మంది కార్యకర్తలను బీజేపీ ఆఫీసుల్లోనే అకామిడేషన్ ఇచ్చారు అయితే ఏ క్షణంలోనైనా పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది 4000 మంది కార్యకర్తలను తీసుకొచ్చి బీజేపీ ఆఫీసుల్లో దాచిపెట్టారట వారేవా వాళ్ళేమన్నా ఉగ్రవాదులా లేకపోతే ఇంకొకటా భయపడుతూ నక్కి నక్కి దాక్కునేది ఎవరు తప్పు చేసిన వాళ్ళు దేశానికి చెడు చేసేటోళ్ళు కానీ పశ్చిమ బెంగాల్లో దేశహితాన్ని కోరేవాళ్ళు అలాగే ప్రజలకు మేలు కొల్పే వాళ్ళు నక్కి నక్కి బ్రతకాల్సిన దుస్థితి ఉంది అనంటే అది మారుతుందా పశ్చిమ బెంగాల్ అసలు మమతా బెనర్జీ ఒక మహిళేనా ఒక మహిళ ఉండి ఇన్ని దుర్మార్గాలు చేస్తున్న ఒక పార్టీని ఎలా లీడ్ చేస్తోంది పదవీకాంక్ష ముందు కనీసం కాస్తైనా మానవత్వం అనేది కనిపించట్లేదా మంట కలిసిపోయాయా లేకపోతే బండరాయిగా మారిపోయిందా మమతా బెనర్జీ ఆగడాలకు చెక్ పడేది ఎప్పుడు ఇకనైనా సరే అక్కడ 400 ఏమంటారు సిఆర్పిఎఫ్ బలగాలు ఉన్నప్పటికీ కూడా 4000 మంది బీజేపీ కార్యకర్తలు ప్రాణ భయంతో బీజేపీ ఆఫీసుల్లో ఉన్నారు ఏ క్షణం ఏమవుతుందో తెలియని అర్థం కాని స్థితిలో ఉన్నారు అంటే పరిస్థితులు ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు చివరికి ఆ రాష్ట్ర గవర్నరే పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న వాటికి సంబంధించి భయపడిపోతున్నాడు ఒక పక్క నుంచి మమతా బెనర్జీని హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకోవట్లేదు అంటే మమతా బెనర్జీ వెనక ఉన్న కొవ్వేంటో అర్థం చేసుకోవాలి మరో పక్క నుంచి కోర్టు ఎలక్షన్స్ అయిపోయినాక కూడా కేంద్ర బలగాలను వెళ్ళొద్దు పశ్చిమ బెంగాల్లోనే ఉండమని చెప్తోంది అంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మరి వీటన్నిటికీ చెక్ పెడుతూ మోదీ 3.0 సర్కార్ నిర్ణయం తీసుకుంటుందా చాలామంది పశ్చిమ బెంగాల్ గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రపతి పాలన పెడితే బాగుంటుంది అని కామెంట్ చేస్తున్నారు కానీ ఇలాంటి దానికి రాష్ట్రపతి పాలన అనేది ఒక చెక్ అవుతుందా రైస్ కుంభకోణానికి సంబంధించి ఎంక్వైరీ ఎక్కడి దాకా వచ్చింది షేక్ షాజహాన్కి సంబంధించి ఏం నడుస్తోంది దీని వెనక ఉన్న అసలు సూత్రధారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఇలాగే జరగకుండా ఉంటే రేపు అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగే ప్రమాదం ఉంది పశ్చిమ బెంగాల్లో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏదేమైనా ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల వద్దకు అంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాజకీయ నాయకులు ఇలా పదవుల కోసం గుండాగిరి రౌడీయిజం చేయడం అనేది భారతదేశ పరువుని తలదించుకునేలాగా చేస్తుందని చెప్పొచ్చు మీరేమంటారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మళ్ళీ రోజులాగే చెప్తున్నాను చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఇది మనందరి ఛానల్ ఆర్థికంగా ఆఫీస్ పరంగా ఈ ఛానల్ ఇంకొంత సెట్ అవ్వాల్సిన అవసరం ఉంది అది నా ఒక్కదాని వల్ల కాదు కాబట్టి మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను మీ అందరి సహాయ సహకారాల వల్లే ఈరోజు ఇలా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొస్తూ దేశ కోసం మాత్రమే మనం ఆలోచించగలిగితే మన కుటుంబాలు బాగుంటాయనే విషయాన్ని కూడా
చెప్పగలుగుతున్నాను. అలానే మీ సపోర్ట్ ఎప్పుడు అందించండి. సపోర్ట్ అందించాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీరు దాని మీద క్లిక్ చేయగానే 1 to 5 లెవెల్స్ వస్తాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. కాదు అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళ కోసమే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటన ద్వారా కూడా మన ఛానల్కి సపోర్ట్ చేస్తూ మీ వ్యాపార రంగాన్ని విస్తరించుకోవచ్చు. యాడ్స్ కోసం మీరు సంప్రదించాల్సిన నెంబర్ 8328500576. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. జై భారత్.